ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం, లక్షలాది మంది ప్రయాణికులకు వారధిగా నిలిచే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికి 18వ రోజు ఇరాన్ తన ప్రతీకార దాడులను తీవ్రం చేసింది. దుబాయ్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు నేరుగా విమానాశ్రయ సమీపంలోని ఇంధన ట్యాంకులపై దాడి చేశాయి. దీంతో ఆ ప్రాంతమంతా భారీ మంటలతో నిండిపోయింది. ఆకాశాన్ని తాకుతున్న నల్లటి పొగ మేఘాలు చూస్తుంటే యుద్ధ భయానక స్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన అత్యవసర బృందాలు మంటలన్నీ అదుపులోకి తెచ్చినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసెస్ ని అధికారులు నిలిపివేశారు. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. ముందు జాగ్రత్త చర్యగా విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో దుబాయ్ కనెక్షన్ తెగిపోయింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక కీలక రవాణా కేంద్రం. అలాంటి చోట దాడి జరగడం అంటే ప్రపంచ వాణిజ్యానికి పెద్ద దెబ్బ. ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డుకోవడానికి అమెరికా దుబాయ్ ఓడరేవులను వాడుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే ప్రతీకారంగా యుఏఈలోని ఓడరేవులు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ముందుగానే హెచ్చరించింది. ఈ దాడి ఆ హెచ్చరికల ఫలితమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ పరిసరాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడూ విమానాల రాకపోకలతో హోరెత్తే రన్వేలు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మద్దతు ఇస్తున్నా దుబాయ్ తనను తాను కాపాడుకోలేకపోతోంది. భవిష్యత్తులో ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు పర్యాటకులను, వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న మొన్నటి దాకా దుబాయ్ అంటే ఒక అద్భుత ప్రపంచం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్స్ కి ఇది ఒక స్వర్గధామం. పెట్టుబడులకు సరైన వేదికగా, రక్షణకు మారుపేరుగా, స్వేచ్ఛా జీవితానికి ప్రతీకగా దుబాయ్ వెలుగొందింది. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా బిజీగా ఉండే దుబాయ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ పరిస్థితులు తలకిందులయ్యాయి. గతంలో ఎప్పుడు పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే ఈ నగరం వైభవాన్ని కోల్పోయి ఒక నిర్మానుష్య ప్రాంతంలా కనిపిస్తోంది. బుర్జ్ ఖలీఫా పరిసరాల్లో ఎప్పుడూ కనిపించే సందడి, వినిపించే హోరు ఇప్పుడు లేదు. రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధ జ్వాలలు దుబాయ్ నగరంపై తీవ్ర ప్రభావం చూపించాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలు తలుపులు మూసేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మాల్స్ ఉన్న ప్రదేశాల్లో కేవలం భద్రతా సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు. వాణిజ్య లావాదేవీలు ఆగిపోవటంతో వ్యాపారులు కోట్లలో నష్టపోతున్నారు. పర్యాటక రంగం దుబాయ్ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక్క వంటిది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటకులు అడుగు పెట్టడానికే భయపడుతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చే బిలియనీర్స్ ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు రాత్రిపూట జిగేల్మని వెలిగే మెరుపులతో మెరిసిపోయిన దుబాయ్ వీధులు ఇప్పుడు యుద్ధ భయంతో చీకటిగా మారుతున్నాయి. స్వేచ్ఛకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ నగరం ఆందోళనల నడుమ కొట్టుమిట్టాడుతోంది. యుద్ధం ఏ స్థాయి విధ్వంసాన్ని సృష్టిస్తుందో దుబాయ్ ప్రస్తుత స్థితిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక కేంద్రంగా వెలిగిన ఈ నగరం మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎప్పుడు పొందుతుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం పర్యాటకులతో నిండిపోయే బీచ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నీలిరంగు సముద్ర తీరంలో ఇప్పుడు కేవలం కెరటాల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. రక్షణ లేని చోట పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడానికి ఇష్టపడరు. ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. నిర్మాణంలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్ అన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. కార్మికులు తమ ప్రాణాల మీద ఆశతో స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. దుబాయ్ భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. గతంలో దుబాయ్ రక్షణ వ్యవస్థ అత్యంత పకడ్బందీగా ఉంటుందని అందరూ భావించేవారు. కానీ ఇరాన్ యుద్ధం ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. దుబాయ్ నగరంలోని ఐకానిక్ కట్టడాలు క్షిపణి దాడులకు గురి కావటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బుర్జ్ అల్ అరబ్ హోటల్ సహా పలు ప్రముఖ హోటల్స్ దాడులకు గురి కావటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి సాహసించడం లేదు. ఆకాశ హర్మ్యాల నడుమ ఎప్పుడు ఏ బాంబ్ పడుతుందో అన్న భయంతో ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది.
రక్షణకు ప్రతీకగా భావించే ఈ నగరంలోనే క్షిపణి మోతలు వినిపించటంతో పర్యాటకుల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. చాలా మంది విదేశీయులు తమ వ్యాపారులను వదిలేసి సొంత దేశాలకు తరలిపోతున్నారు. దుబాయ్ కేవలం పర్యాటక కేంద్రమే కాదు, ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలకి కీలక స్థానం. అంతర్జాతీయ బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. కానీ యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆర్థిక రంగంపై తీవ్రంగా పడింది. సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ తమ ఆఫీసులను ఖాళీ చేసి ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. యుద్ధం వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందని, తమ ఉద్యోగుల భద్రత ముఖ్యమని ఈ సంస్థలు భావిస్తున్నాయి. బ్యాంకులు వెళ్లిపోవటంతో నగరంలో జనసంచారం మరింత తగ్గిపోయింది. వేలాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవడంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. విమానయాన రంగానికి దుబాయ్ ఒక అతి పెద్ద హబ్. ఎమిరేట్స్ వంటి ప్రపంచ స్థాయి విమానయాన సంస్థలు ఇప్పుడు తమ కార్యకలాపాలను పరిమితం చేశాయి. యుద్ధం వల్ల ఆకాశ మార్గంలో ప్రయాణాలు ప్రమాదకరంగా మారటంతో విమానాల రాకపోకలు తగ్గిపోయాయి. ఇది పర్యాటక రంగంపైనే కాకుండా వాణిజ్య రంగంపై కూడా పెను ప్రభావం చూపింది. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. హోటల్స్, రెస్టారెంట్స్ కస్టమర్స్ లేక వెలవెలబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్స్ తమ ఆస్తులను అమ్మేసి దుబాయ్ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి దుబాయ్కి దశాబ్దాల కాలం పట్టొచ్చు. ఒకప్పుడు పన్నులు లేని స్వర్గంగా పిలువబడే ఈ నగరానికి ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది. యుద్ధం ఎప్పుడూ నష్టాలనే మిగులుస్తుంది. దుబాయ్ విషయంలో ఇది అక్షరాల నిజమవుతోంది. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా పశ్చిమాసియాలో మొదలైన ఇరాన్ యుద్ధం దుబాయ్ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసింది. పెట్టుబడులకు స్వర్గధామం అని పేరు తెచ్చుకున్న ఈ నగరం ఇప్పుడు అశాంతికి నిలయంగా మారింది. ప్రజల్లో ఉన్న భయం పోవాలంటే యుద్ధం ఆగడమే ఏకైక మార్గం. కానీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలీదు. కనీస స్థాయి శాంతి చర్చలు కూడా జరగడం లేదు. దుబాయ్ ప్రభుత్వం పర్యాటకులను ఆహ్వానిస్తున్నప్పటికీ క్షిపణి దాడుల వార్తలు విన్న ఎవ్వరూ ఇక్కడికి రావటానికి ఇష్టపడటం లేదు. బిలియనీర్ల కలల నగరం ఇప్పుడు వారి పాలిట పీడకలగా మారింది. స్వేచ్ఛా జీవితానికి దూరంగా జనం ఇళ్లల్లోనే బందీలుగా మారుతున్నారు. దుబాయ్ పాలకులు పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నా అంతర్జాతీయ పరిణామాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత వల్ల కొత్త పెట్టుబడులు రావటం లేదు. ఇప్పటికే ఉన్న కంపెనీస్ తమ వ్యాపారాలను మూసివేస్తూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీస్ తమ కార్యకలాపాలను వర్చువల్ మోడ్లోకి మార్చేశాయి. రోడ్లపై ఎప్పుడూ ట్రాఫిక్ జామ్లతో నిండిపోయే దుబాయ్ వీధులు ఒకప్పటి కరోనా లాక్డౌన్ ని తలపిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ భారీగా ధరలు తగ్గించినా పర్యాటకుల నుంచి స్పందన రావటం లేదు.